జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి బోర్బండాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ ఇష్యూపై హై టెన్షన్ నెలకొంది. లోకల్ నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మాటల దాడికి దిగారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ మొదలైనట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి బోర్బండాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ ఇష్యూపై హై టెన్షన్ నెలకొంది. లోకల్ నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మాటల దాడికి దిగారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ మొదలైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కి మధ్య కూడా కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తాజాగా బస్తీ ఎలక్షన్ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు కూడా చేసుకున్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ సంబంధించిన మాగంటి గోపీనాథ్ నాన్ లోకల్ అని, బాబా ఫసీయుద్దీన్ సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. నాన్ లోకల్ కి లోపలికి అంటే నాన్ లోకల్ సంబంధించి ఎలక్షన్ లో పాల్గొనొద్దు, కేవలం లోకల్ సంబంధించిన వారు మాత్రమే పాల్గొనాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితులు చూసినాము. పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కూడా ఇద్దరిని సంధానించే పనిలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా బోరబండ ప్రాంతంలో చూస్తే ఇటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య పెద్ద ఎత్తున తీవ్ర వివాదం కూడా చోటు చేసుకుంటుంది. ప్రతి కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య నినాదాలతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే తాజాగా ఈ రోజు బస్తీ ఎలక్షన్ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. మరోవైపు దీనిపైన ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇద్దరిని సముదాయించి ఒక పరిస్థితిని మాత్రం చాలా కూల్ గా చేశారు. Right, thanks for the updates, Pawan. Hey!